ఇప్పుడు మనకి రాగి జావ అనేది రెడీ అయిపోయింది. ఈ రాగి జావని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో ఒక 5 మినిట్స్ ఉంచి, తీసిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఏసి ఇలా అందించే ముందు ఐస్ క్యూబ్‌ని గాని, చల్లని వాటర్‌ని గాని ఏసి అందించండి. లేదంటే పెరుగుని కలిపి పైన క్యారెట్ తురుముని గాని, కొత్తిమీరని గాని ఏసి కూడా అందించొచ్చు. ఈ సమ్మర్ టైంలో మరి ఎండలు ఎక్కువగున్నాయి చూడండి. ఇప్పుడు మనకొచ్చేసి ఈ వేడిని తగ్గించుకోవాలంటే ఇలా రాగి జావని తీసుకోండి. అలాగే మన ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది ఈ రాగి జావ. మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. అలాగే దాహార్తిని తీరుస్తుంది. మరి మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించే ఈ రాగి జావకి కావాల్సినవి ఇప్పుడు మనము చూసేద్దాము. ఈరోజు మన రాగి జావకి కావాల్సినవి చూసేద్దాము. ముందుగా ఒక ఎడల్పాటి గిన్నెని స్టవ్ పై పెట్టుకుని హాఫ్ లీటర్ వాటర్ వేసుకుని, వాటర్ మరుగుతున్నప్పుడు మనము ఒక చిన్న గిన్నెని తీసుకుని దాంట్లోకి ఇలాగా 2 గరిటెలు పిండిని వేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా 2 గరిటెల పిండిని తీసుకుంటే చాలండి. మన ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా సరిపోతుంది. ఇలా తీసుకున్న ఈ గిన్నెలోకి మనకి వాటర్ కొద్దిగా వేసుకుని ఇలాగ ఉండలు లేకుండా కలిపి తీసుకోవాలి. ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ ఉండలు లేకుండా ఉంటాయి. అలాగే మనం పిండి డైరెక్ట్‌గా మరుగుతున్న వాటర్‌లో ఏసామనుకోండి పిండి అనేది ఉండలు కడుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మరుగుతున్న వాటర్‌లో ఏసి ఇలా కలుపుకోవాలి. ఇలాగా కాస్త దగ్గరికంట అవుతున్నప్పుడు ఒక స్పూన్ సాల్ట్ ఏసుకోవాలి. సాల్ట్ అనేది మనము దింపిన తర్వాత కూడా ఏసుకోవచ్చు. లేదంటే ఇలా పిండి అనేది ఉడుకుతున్నప్పుడు కూడా ఏసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూ దగ్గరికంట అయ్యేటంత వరకు ఉంచుకుందాము. మీకు చూపిస్తాను ఎంత దగ్గరికి అవ్వాలనేది. ఇంక మీరు మరీ దగ్గరికంట అయ్యేటంత వరకు ఉంచుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి. అలాగే మీరు నార్మల్‌గా తీసుకోవాలా లేదా అనేది మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి. ఇప్పుడైతే మనకి పిండి రెడీ అయిపోయింది కదా! నేను స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకొని మరొక గిన్నెలోకైతే ఏసేసుకున్నానండి. మరి ఈ సమ్మర్ టైంలో మనకి చాలా వేడుందండి ఇప్పుడు. ఇలా వేడి ఉన్నప్పుడు మనకి ఇలాగ రాగి జావతో గాను, ఒకరోజు రాగి జావ, ఒకరోజు నిమ్మరసము, ఒకరోజు మన దగ్గరున్న ఫ్రూట్స్‌తో జ్యూస్‌ని చేసి తీసుకోండి. మరి ఈ వేడిని తట్టుకోలేకుండా ఉన్నాం. ఈసారి చాలా ఎండలున్నాయి కాబట్టి, ఇప్పుడైతే మనము దీంట్లోకి ఇలాగా చల్లారిన తర్వాత ఈ రాగి జావలోకి మనము ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, ఒక చిన్న పచ్చిమిర్చిని కట్ చేసి ఏసుకుంటున్నాను. చూడండి అలాగే తగినంత వాటర్‌ని కూడా చల్లని వాటర్‌ని అయితే ఏసుకుంటున్నానండి. మీకు పల్చగా కావాలంటే ఇలాగ వాటర్ ఏసుకోండి. లేదంటే అలాగే చిక్కగా తాగుదాము అనుకున్న వాళ్ళు చిక్కగా తాగండి. ఇలాగ నేను చల్లని వాటర్ ఏసుకొని తీసుకుంటున్నాను. లేదంటే మీరు ఐస్ క్యూబ్ కూడా ఏసుకోవచ్చు. అంతేనండి ఈజీగా ఇలా తయారు చేసుకునే ఈ రాగి జావ మన ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది. లేదంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి కూడా మనము తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనికి మీకు ఇష్టాన్ని బట్టి ఇందులో పెరుగు కూడా కలుపుకోవచ్చు. మీకు చూపిస్తాను. ఇలా చేసుకోవడం చాలా ఈజీ అండి. 2 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు రాగి పిండితో. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. కడుపుకి నిండుదనాన్ని ఇస్తుంది. దాహార్తిని తీరుస్తుంది. మరి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ రాగి జావలోని. మరి మన హెల్త్‌కి బాగా పనిచేసే ఈ రాగి జావని ఇలాగా ఇప్పుడు మనము చల్లని వాటర్ వేసుకున్నాను కదా! నేనైతేని ఇలా గ్లాసుల్లోకి వేసి అందిస్తున్నాను. మరి ఒక గ్లాస్‌లో ప్లెయిన్ రాగి జావ, ఒక గ్లాస్‌లోకి పెరుగైతే ఏసుకున్నానండి. అలాగే మీకు ఇష్టమైతే క్యారెట్ ఏసుకోవచ్చు. ఏదైనా మన ఇష్టాన్ని బట్టి ఏసుకోవచ్చు. మరి ఇలా చేసి చిటికెలో చేసి మీ ఇంటిల్లిపాదికి ఆనందించండి. చాలా టేస్టీగా ఉండడమే కాదు, మరి ఈ సమ్మర్ టైంలో ఇలా తీసుకొని మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా అందించండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.